చాలా బాగుందండి మాకు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు అన్ని కష్టాలు, కన్నీళ్ళు తప్ప మాకేం మిగలలేదండి. మేమైతే మా భూములు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే మేమైతే మా భూములు ఇచ్చాం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడని మాకు అసలు ముందు తెలితే అసలు మేము ఇచ్చేవాళ్ళం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఏ రీతికైతే ఇచ్చామో అదే రీతిగా 2014లో రాజధాని పనులు చాలా బాగా చేశాడండి. 75% బాగానే చేశాడు. నెక్స్ట్ కాడ వస్తే మాకు ఇప్పటికే మా రాజధాని పూర్తయిపోయేది. ఇప్పటికి 10 సంవత్సరాలు వెనకపోయిందండి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు నమ్మారో నాకైతే అర్థం కాదు. వాళ్ళ నాన్న మీద నమ్మకంతో నమ్మారంటున్నారు కొంతమంది. నేనైతే అసలు నమ్మను. ఓటైతే నేను ఎప్పుడు అసలు ఆయనకి వేయలేదు. నా ఫస్ట్ ఓటు నుంచి ఇప్పటి వరకు కూడా నేను పక్కా టీడీపీ మాది. నా మొదటి ఓటు టీడీపీకి వేశాను. అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు మా చెప్తే మేము కొట్టుకోవాలండి. ఎందుకంటే రాజధానిని ముక్కచెక్కలు చేసి 3 ముక్కలు చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశాడండి. మేము ఎప్పుడు ఎండలో మేము అసలు రోడ్ల మీద రాని మా రైతుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో గత 5 సంవత్సరాలకు మేము అసలు ఒక సండే లేదు, ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు. అలాంటిది 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మేము చాలా ఆనందంగా చేసుకున్నామండి. దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు చంద్రబాబు ఉంటేనే మాకు అభివృద్ధి. మళ్ళీ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వమే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాయమాటలు చెప్పి వచ్చే ఎన్నికల్లో గెలవాలని మాయమాటలు చెప్తున్నారు. ప్రజలందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని నమ్మితే మళ్ళీ మన గొయ్యి మనం తీసుకున్నట్టు మన గోతులో మనమే పడతాము. ప్రతి ఒక్కరి కాడ జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు. రాబోయే ఎన్నికల్లో కాడ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కలిసి ప్రయాణం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.